హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ వీడియోస్. ఈరోజు మనం బ్రౌన్ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసినవి బ్రౌన్ బ్రెడ్, కార్న్ ఫ్లోర్, 3 గుడ్లు, తగినంత ఆయిల్, గరం మసాలా, మిరియాల పొడి, కారం, ఉప్పు, చిటికెడు పసుపు. మనం కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకుందాం. ఫస్ట్ ఈ 3 ఎగ్స్ బౌల్లోకి బ్రేక్ చేసుకుని కొట్టుకుని ఈ బౌల్లో ప్రిపేర్ చేసుకుందాం. 3 ఎగ్స్ ఇలా బౌల్లోకి తీసుకున్నాం బ్రేక్ చేసుకుని. తర్వాత కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుందాం. తర్వాత 2 స్పూన్స్ కార్న్ ఫ్లోరు యాడ్ చేసుకున్నాం. బాగా స్టిర్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. చాలు, సరిపోతుంది. బాగా లంప్స్ లేకుండా బాగా స్టిర్ చేసుకొని దాంట్లో పసుపు, కారం, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా కలుపుకోవాలి. పసుపు వేసానండి, చిటికెడు. తర్వాత కారం, కొంచెం లైట్గా సాల్ట్. కొద్దిగా కారం ఎక్కువ కావాలంటే కొంచెం కారం వేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ తక్కువగానే పడుతుంది. గరం మసాలా, కలుపుకొని పెప్పర్ కూడా వేసుకొని, మిరియాల పొడి, పెప్పర్ అంటే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ లంప్స్ లేకుండా కలుపుకోవాలి. తర్వాత ఈలోగా గ్యాస్ స్టవ్ వెలిగించాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ పైన ఆయిల్ వేసుకుని, గ్యాస్ స్టవ్ వెలిగించానండి. ప్యాన్ పైన ఆయిల్ వేసుకుని మనం ఫ్రై చేసుకుందాం బ్రెడ్ని. ప్యాన్ పైన ఆయిల్ వేసామండి. ఆయిల్ వేసాను, ఇట్లా తిప్పుతున్నాను చూడండి, మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా. ప్యాన్ హీట్ అవుతుంది చూడండి. ప్యాన్ హీట్ అవుతుంది. ఇప్పుడు మనం బ్రెడ్ని, ఈ బ్రౌన్ బ్రెడ్ని డిప్ చేసుకుందాం దీంట్లో. ఇలా బ్రౌన్ బ్రెడ్ని ఇలా డిప్ చేసుకోవాలి. ఇందులో పెట్టి డిప్ చేసుకున్న దాన్ని ప్యాన్ పైన పెట్టుకోవాలి. ఫ్రై చేయనివ్వాలి. ఇలా ఇంకొకటి కూడా వేసుకుందాం. ఇలా 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. 1 సైడ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా తీసుకుందాం. 2 సైడ్స్ అయిపోయిందండి, బాగా ఫ్రై అయింది. ఇలా ఇది కూడా ఫ్రై చేద్దాం. ఇలా ఫ్రై అవుతుంది బ్రౌన్ బ్రెడ్. ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకున్నాం చూడండి. నెక్స్ట్ 2 కూడా అలాగే వేసుకుందాం. ఇంకొకటి కూడా అలాగే డిప్ చేసుకుందాం అండి. ఇంకో 2 ఉన్నాయి కదా, అవి కూడా డిప్ చేసుకుందాం అట్లానే. ఇలా వేసుకొని ఇలా 2 సైడ్స్, బోత్ సైడ్స్ ఇలాగా బాగా డిప్ అయ్యాక ప్యాన్ మీద వేసుకోవడమే. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి సేమ్ ప్రాసెస్. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందామండి. అది వేగింది చూడండి. నెక్స్ట్ టర్న్ చేసుకుందాం. ఆయిల్ వేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసాను, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్నాయి చూడండి. ఇలా ఇంకా మనకి మిగిలిపోతే, ఇలా చేసుకున్నది మిగిలిపోతే ఈ సిరప్ దాంట్లో మనం మళ్ళీ ఇంకొక బ్రెడ్ తీసుకుని చేసుకోవచ్చు. అలా 3 eggs వేస్తే మనకి
4 స్లైసెస్కి 4 బ్రెడ్ స్లైసెస్కి వచ్చింది. ఇంకొక బ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలంటే, మిగిలిపోతే కనుక చేసుకోవచ్చు, అదర్వైజ్ దానిపైనే వేసేయచ్చు. అంతేనండి, బ్రౌన్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. చూడండి బాగా ఇవి పిల్లలు స్నాక్స్గా కూడా తినచ్చు, ఇష్టపడతారు. బాయ్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. మా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.